హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మన సబ్స్క్రైబర్ అయితే నాకు అడిగారు. సో ఈ వీడియో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాతకి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో నేను ఇలా సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను. సో తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకున్న ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ ఉంటాయి కదా, అందులో మీకు నచ్చిన పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా జూమ్ తక్కువ చేసుకోండి. ఇలా జూమ్ తక్కువ చేసుకున్నాక ఇలా ఎగ్జాక్ట్గా సెంటర్లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో సో అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సెకండ్ లిరిక్ మనకి ఎండ్ అయ్యే వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇలా కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో నేను స్టార్స్ అనేవి యాడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. చూడు, నక్షత్రాలు పిఎన్జీస్. సో వీటిని లైట్గా జూమ్ తక్కువ చేసుకొని సో ఇవి మనకి ఎక్కడ కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా స్టార్స్ సో ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాక సో వీటిని కూడా మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ విధంగా మళ్ళీ మీడియానే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీ మూన్ కూడా యాడ్ చేశాను చూడండి ఇలా. సో దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇలా మీకు ఏ క్లిప్స్ అయితే కావాలో అవన్నీ కూడా ఇలా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా పిఎన్జీ ఫార్మేట్లో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, ఇక నాకు వెన్నెల ఇంత అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక ఆ లిరిక్ సెంటర్లోకి వచ్చేలా పైన సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఫాంట్లో నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ బాక్స్లోకి వచ్చేసి మీకు ఆ కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎల్లో కలర్ కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. సో కొద్దిగా జూమ్ తక్కువ చేస్తున్నాను నేను. సో ఇలా యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా మనకు ఫస్ట్ లిరిక్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనకు సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యే వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూడండి ఇలా అన్ని పిఎన్జీస్ కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోవాలి. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో సాంగ్లో ఇక్కడ వేడిగానే వస్తుంది, దాన్ని నేను టైప్ చేస్తున్నాను చూడండి ఇలా. ఇలా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా సెట్ చేసుకొని సో నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్లో సో నేను కర్సివ్గా ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా సైజ్ కొంచెం పెంచుతున్నాను. అదే కలర్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే కనుక మీరైతే కనుక యాడ్ చేసుకోండి. నేనైతే కనుక స్కై బ్లూ కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో మీకు ఆ లిరిక్ ఎక్కడ కావాలి ఫస్ట్ లిరిక్ కిందనే కదా ఇలా కింద యాడ్ చేసుకోండి. ఇలా కింద యాడ్ చేసినాక మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ చూడండి ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే దగ్గర ఎండ్ అయిపోవాలి. సో ఇప్పుడు మనం లిరిక్స్కి కొంచెం ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. అందులో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు గ్లో అని సెర్చ్ చేయండి, ఎడ్జ్ గ్లో అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ ఎడ్జ్ గ్లోని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ కాపీ అవుతుంది. ఇప్పుడు ఇందులో సెకండ్ లిరిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ పేస్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు 2 సార్లు ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది ఇది సెకండ్ లిరిక్కి. ఇందులో స్మూతింగ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి. ఒక ఎడ్జ్ గ్లోకి స్మూతింగ్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే కనుక మనకి ఇలా గ్లోయింగ్ అనేది రెండింటికి కూడా యాడ్ అయిపోతుంది. సో ఇలా యాడ్ చేసినాక ఇందులో సెకండ్ లిరిక్ మనం వైప్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఆ సెకండ్ లిరిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ వైప్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకున్న వైప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇందులో ఏదైనా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఇలా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 100 ఉన్న కాడ 0 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫీదర్ అన్న కాడ ఒక 10 ఇచ్చేసుకోండి.
సో ఇలా 10 ఇచ్చి చూడండి, ఇలా మనకి ఇలా లిరిక్ అనేది ఇలా వైప్ యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో చూడటానికి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ యాడ్ చేసుకున్న టెక్స్ట్, అదేవిధంగా మూను, స్టార్స్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ, ఇలా 5టిని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోండి. ఇలా గ్రూప్గా క్రియేట్ చేసుకున్నాక వీటికి మనం జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఆ గ్రూప్ను క్లిక్ చేసుకోండి. సో గ్రూప్ను క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లో ఇందులో జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా ఆ గ్రూప్ సెంటర్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా దాన్ని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా కొంచెం ఇలా జూమ్ చేసుకున్నాక 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ నుంచి చేసుకొని గ్రాప్ ఆప్షన్లో చూడండి, నేను ఏ విధంగా అయితే గ్రాప్ ఇచ్చానో ఆ విధంగా గ్రాప్ ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇలా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. సో దీనికి మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఆ గ్రూప్ 1ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు జూమ్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ జూమ్ బ్లర్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక స్ట్రెంత్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఆ గ్రూప్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ స్ట్రెంత్ అనేది 0 ఇచ్చేసుకోండి. ఇలా 0 ఇచ్చేసుకొని చూడండి, ఇప్పుడు మనకి ఇలా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా వైట్ ఉంచేసుకొని మన సేమ్ గ్రాప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ విధంగా గ్రాప్ ఇచ్చేసుకోండి. సేమ్ అదేవిధంగా మన సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు మోషన్ బ్లర్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాతకి చూడండి, ఇప్పుడు మనకి ఇలా బ్లర్ అనేది చూడండి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. మన సేమ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి. సో మనకు కొంచెం షేక్ కూడా అవ్వాలి కదా, ఆ లిరిక్ అని కొద్దిగా ఊగుతూ ఉంటే బాగుంటుంది. సో దానికోసం యాడ్ ఎఫెక్ట్ మీద మళ్ళీ ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ఆటో షేక్ అని సెర్చ్ చేయండి. షేక్ అని సెర్చ్ చేసినా ప్రాబ్లం లేదు, ఆటో షేక్ అని సెర్చ్ చేసినా ప్రాబ్లం లేదు. సో అక్కడ వచ్చిన ఆటో షేక్ అనేసి ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్న ఆటో షేక్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్న కాడ 2 ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఫ్రీక్వెన్సీ అన్న కాడ 16.00 ఇచ్చేసుకోండి. మ్యాగ్నిట్యూడ్ ఏమో 2 ఇచ్చేసుకోండి, ఫ్రీక్వెన్సీ 16 ఇచ్చేసుకోండి. తర్వాత కింద సీడ్ అనేది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని 1.0 ఇచ్చేసుకోండి సీడ్ అనేది. సో 1.0 ఇచ్చేసుకోవాలి సీడ్ అనేది. సో చూడండి ఇక్కడ 1.0 ఇచ్చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ లిరిక్ అనేది మొత్తం కూడా కొద్దిగా లైట్గా షేక్ అవుతూ ఉంటుంది. మనం కొద్దిగా ఇచ్చాం కదా, సీడ్ అనేది 1 ఇచ్చాము, మ్యాగ్నిట్యూడ్ 2 ఇచ్చాము. మీకు కొంచెం హెవీగా కావాలనుకుంటే ఈ మ్యాగ్నిట్యూడ్ 2 ఉన్న కాడ కొంచెం పెంచుకోండి, సీడ్ కూడా కొద్దిగా పెంచుకుంటే కనుక మనకు షేక్ అనేది కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ చేసి చూడండి, మనకి ఇక్కడ థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. జస్ట్ మనం వీటిని రీఎడిట్ చేసి సరిపోతుంది. మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్ అంటే సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సాంగ్లో మనకు ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో వినండి. సో సాంగ్ విన్నాక ఫోర్త్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా కట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఉన్న గ్రూప్ను క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్కి వెళ్తే ఇందులో ఫైల్స్ ఉంటాయి అన్నట్టు. ఇందులో మనం ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటే సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సెకండ్ ఏ ఫోటో అయితే కావాలి అంటే థర్డ్ ఫోర్త్ లిరిక్స్కి మీకు ఏ పిఎన్జీ అయితే కావాలో ఆ పిఎన్జీని యాడ్ చేసుకోండి. సో నేను ఇలా పిఎన్జీని అయితే యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఎగ్జాక్ట్గా ఇలా లిరిక్ మీద ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి మనం లిరిక్స్ కూడా ఎడిట్ చేసుకోవాలి. సో అక్కడ ఉన్న లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఇక నేను మూన్ వద్దనుకుంటాను. సో అంటే మీకు ఆ మూన్ ప్లేస్లో వేరే ఇమేజ్ ఏమన్నా కావాలనుకుంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సన్ ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను సెకండ్ దానికి. సో ఎండ అనేసి లిరిక్ వస్తుంది కాబట్టి దాన్ని అయితే యాడ్ చేశాను. స్టార్స్ ఉన్నాయి కదా, ఆ స్టార్స్ వద్దు కదా మనకు, దాన్ని డిలీట్ చేస్తున్నాను స్టార్స్ని. ఇలా డిలీట్ చేసినాక సో నెక్స్ట్ మనకి ఇక్కడ లిరిక్స్ని చేంజ్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి.
సో మనం గ్రూప్ 2నే కదా ఎడిట్ చేసేది. అందులో మనకి ఇందులో ఫస్ట్ లిరిక్ ఏంటి, థర్డ్ లిరిక్ కదా, ఆ థర్డ్ లిరిక్ని ఇలా ఎడిట్ చేసుకోండి. సో తర్వాత ఫోర్త్ లిరిక్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకొని అక్కడ లిరిక్ మొత్తం కూడా డిలీట్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి, మనకు ఆటోమేటిక్గా థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా ఎడిట్ అయిపోయినాయి. సో మన సాంగ్లో మనకు ఆ థర్డ్ ఫోర్త్ ఎగ్జాక్ట్గా వస్తుందా, నాకు ఫోర్త్ లిరిక్ కొద్దిగా లేట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది. సాంగ్ వినండి, సాంగ్ వినుకుంటూ మనకు ఆ ఫోర్త్ లిరిక్ చూడండి కొద్దిగా లేట్గా వస్తుంది నాకు. సో కొంచెం ముందు రావాలనుకోండి. సో అలాంటప్పుడు ఆ గ్రూప్ 1 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో కొంచెం ఆ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కొంచెం ముందు జరుపుకుంటే మనకి ఇలా కొద్దిగా ముందు అయితే కనుక లిరిక్ అయితే కనుక రివీల్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూడండి మనకి ఇలా ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ తర్వాత థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఒకవేళ మీరు ట్రీ కూడా అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోండి, చూడండి ట్రీని కూడా యాడ్ చేసుకోండి. ట్రీ ఇమేజ్ ఎప్పుడైనా సరే ఫోటో వెనకాల ఉండాలి కాబట్టి కింది జరుపుకోండి. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా ట్రీ ఇమేజ్ కూడా యాడ్ అయిపోయింది చూడండి. సో ఇలా మీరు కావాలనుకుంటే పిఎన్జీ ఫార్మేట్లో ఉన్న ఏ పిఎన్జీస్ అయినా సరే మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇలానే క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటే మీ గ్యాలరీలోకి వీడియో అనేది ఇలా సేవ్ అయిపోతుంది.